గెటప్ వేసినా ఏ గెటప్ వేసినా అండి ఆ గెటప్లోకి మనం ఇన్వాల్వ్ అయిపోవాలి. ఓకే. నాట్యం అంటే చేతులు ఇలా తిప్పడం కాళ్ళుతో ఆడించడం కాదు. నువ్వు ఏ వేషం వేసినా లేకపోతే ఎటువంటి పాటకి నువ్వు నృత్యం చేసేటప్పుడు ఆ భగవంతుడు పైనుంచి దిగి వచ్చి నృత్యం చేస్తున్నాడా అన్నట్లుగా ప్రజల్లోకి మనం పంపించినప్పుడే అది నిజమైనటువంటి నాట్యం అవుతుంది, నిజమైనటువంటి కళ అవుతుంది. ఓకే. సో మీకు మోస్ట్లీ అంటే మేల్ గెటప్స్ నచ్చుతాయా, ఫీమేల్ గెటప్స్ నచ్చుతాయా? అలా ఏమి లేదు, ఎందుకంటే రెండు ఇంపార్టెంటే. కానీ ఫిమేల్గా అందరూ సెట్ అవ్వరు. సో స్త్రీ వేషధారంలో కొందరికి మాత్రమే సెట్ అవుతుంది. సో భగవంతుడి దయ వల్ల ఈ రోజు వరకు బాగానే సెట్ అవుతుంది, చేసుకుంటూ వెళ్తున్నాము. కొంచెం ఇది వరకు సన్నగా ఉన్నాం, కొంచెం ఇప్పుడు పుష్టిగా ఉన్నాం అంటే. సో ఇన్ని గెటప్స్ వేసారు కదా, ఆల్మోస్ట్ ఒక 20-30 గెటప్స్ వేసి ఉంటారు. సో వీటన్నిటిలో మీ ఫేవరెట్ గెటప్ ఏది అంటే ఏం చెప్తారు? నా ఫేవరెట్ గెటప్ అంటే మహిషాసురమర్దిని అమ్మవారు. అమ్మవారు. ఓకే. సో ఈ గెటప్ వేసినప్పుడు మీకు బాగా ఫేమ్ వచ్చింది, జనాలు ఎక్కువగా మిమ్మల్ని ఐడెంటిఫై చేశారు అంటే ఏ గెటప్ త్రూ? మహిషాసురమర్దిని ఎక్కువగా ఏదైనా చేసి ఎక్కడైనా చూసినా కూడా కేదార్ అంటే అమ్మవారు బాగా చేస్తాడు, నిజంగా అమ్మవారు చేసినట్టు. ఎందుకంటే చాలా మంది నేను ప్రోగ్రామ్ చేసేటప్పుడు దసరా టైంలో వీటిల్లో అసలు వచ్చి కాళ్ళ మీద పడిపోతారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా. ఏంటి అంటే లేదు నిజంగా అమ్మవారు కనపడింది మీకు అని చెప్పేసి. ఒక్కొక్కసారి కొన్ని ప్రోగ్రామ్స్లో అయితే వాళ్ళకి అక్కడ పూనకం వచ్చేది. సో అంత